వేమన్న పద్యాలు ఇలా గొప్ప ముత్యాలు, వేమన్న వాక్యాలు తలజారు రత్నాలు, వేమన్న తత్వాలు భలే మంచి గుప్తాలు, వేమన్న త్రైతాలు పరమందించు పత్తాలు, పరమందించు పత్తాలు. విశ్వమంత వ్యాపించిన పరమాత్మ అభిరామ, ఆత్మజ్ఞానబోధ చేయు మధ్యాత్మ, జ్ఞానబోధ వినగలిగే జీవాత్మ, వినురావేమా అది ప్రబోధించ త్రైతమునే ఆవేమా. విశ్వదా విరామ వినురవేమా అంటూ వేమనగా యోగీశ్వరుడే వెలసెను మహిళోనా. విశ్వదా విరామ వినురవేమా అంటూ 3002 పద్యమనులకు 3 ఆత్మల మకుటముని ధరింపజేసిన భగవదాత్మ. జయ హో వేమన భగవాన్, జయ జయ హో వేమన భగవాన్, జయ హో వేమన భగవాన్, జయ జయ హో వేమన భగవాన్, వేమన భగవాన్, వేమన భగవాన్, వేమన భగవాన్. తత్వములలోన పరమాత్మ తత్వమెరిగి నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది సరిపర బ్రహ్మమయమందు సంచరించు నతడే విజ్ఞాని పరశివుడతడే వేమా అతడే విజ్ఞాని పరశివుడతడే వేమా. చెబుతా వినురా జీవా వేమన పద్యములోది గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది. తత్వము చెబుతా వినురా జీవా వేమన పద్యములోది నీకు గుప్తము చూపుత చూడర జీవా వేమన భావములోది. వేమన భావములోది రక్తిని కట్టే రతిలో దాగిన రుచినే బోలిన తత్వం సుప్తము చుట్టే సుషుప్తిలోని శుచినే ఏలిన తత్వం భక్తిని బట్టే బుద్ధిన బుట్టే భావామృతమీ తత్వం గుప్తుని గుప్తం
ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తాగులపాటి రఘురామ్ గారు కూడా ఏం చేస్తున్నారు. వారిని సమితి ప్రతినిధులు సాగులకు ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ మణికుమార్ గారిని మా సమితి తరఫున చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా బాబు ఈ కార్యక్రమాన్ని జనానికి ప్రపంచానికి ఆధ్యాత్మిక చింతన పరిచయం చేయడం చాలా ఆనందదాయకంగా మరి ఎస్పెషల్లీ ఈరోజు యోగి మరి ఏదైతే దేవుడిగా భావిస్తున్నటువంటి మన వేమన గారు ఉన్నారో వేమన గారు ఆయన సర్వస్వాన్ని కూడా చూసి చవిచూసి దీని అంతటికీ కూడా అంతిమంగా భగవత్ స్వరూపమే మరి మానవాళికి ఒక ఆదర్శం అని చెప్పి జ్ఞానాన్ని పొంది శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు తత్వ సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 వేమన భగవాన్ కు श्री 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 वेमन भगवान को विपुल शास्त्र ज्ञानी वेदांत वेद्युडु ब्रह्म तेज वदन भासितुंडु सत्य शांत रूप सद्गुरु मूर्तिनि श्री प्रबोध गुरु निजेरि गुल्तु अमृतं भुवन्ति आत्मबोधन वृष्टि शिष्य गणमुपैन చింద చేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ దివ్యమీద వాణి తెలువార భక్తుల ఆత్మబోధ గలుపనలరువాడు ముక్తిదాతయైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ కోటి జన్మలందు గూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయుధి విశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ పాప భారమవని పాపంగ తలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ ఓం వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏకాంజలికాయమానే సంసారహారాహల మోహశాంతయే ఓం गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ओम सच्चिदानंद रूपाय व्यापिने परमात्मने नमः श्री गुरुनाथाय प्रकाशानंदमूर्तये ओम गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु
गुरोः नास्ति तस्मास्तं पूजयेत् गुरुम् सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ श्री 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 भगवान् स्वामी आचार्य प्रबोधानंद योगीश्वराय मङ्गलम् ॐ श्री 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 भगवान् स्वामी श्री कृष्ण वासुदेवाय मङ्गलम् ॐ श्री 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 भगवान् स्वामी वेमन योगीश्वराय मङ्गलम् రంగు రూపు వాసన కలిగినటువంటి కర్పూరం అగ్నిచే ఏ విధముగా దహించవేయబడి శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధముగా రూపము నామము కర్మలు కలిగినటువంటి జీవుణ్ణైనా నేను కూడా గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే నా సర్వకర్మలు కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. బోధానంద యోగేశ్వర వారి ఆశీస్సులతో విజయనగరం పట్టణంలో జరిగే శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలకు విచ్చేసిన అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. దేవుని యొక్క అంశ భగవంతునిగా భూమి మీదకి ఒక మనిషి రూపంలో వచ్చినప్పుడు మనుషులందరికీ కూడా ఒక మార్గదర్శకత్వమైనటువంటి జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. అది మనకు తెలిసి భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం చివరిలో అందించడం జరిగింది. దాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో దేవుడు వివరించాడని వాటిని క్షర అక్షర పురుషోత్తములుగా చెప్పడం జరిగింది. ఈ క్షర అక్షర పురుషోత్తములే జీవాత్మ ఆత్మ పరమాత్మగా వ్యవహారికంలో చెప్పుకున్నా వాటిని ఇంతవరకు కూడా ఆధ్యాత్మిక ప్రపంచం గుర్తించినందున దేవుడు మనుషులకు చూపించేటటువంటి ఆత్మ మార్గం ఏదైతే ఉందో అది కనుమరుగైపోయిన ఈ తరుణంలో మరలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నిజభావాన్ని ఈరోజు వివరించడం జరిగింది. ఆ జ్ఞాన వ్యక్తి మనం చూస్తే ఈరోజు తత్వం అనేది మనకు బోధపడుతుంది. అటువంటి తత్వకారుల్లో శ్రీ వేమన యోగీశ్వరులు మనకి కొన్ని పద్యాల రూపంలో సాహిత్యాన్ని అందించడం జరిగింది. అది ఈరోజు ప్రజలందరి మధ్య కూడా వేమన శతకంగా గుర్తింపులో ఉంది. ఈ వేమన శతకం ఏమిటి అంటే వేమన అనేది మన చిన్నప్పటి నుంచి కూడా నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ తత్వంలో ఉండేటటువంటి విధానాన్ని అర్థం చేసుకొని అది బాహ్య నీతికి పిల్లలందరూ కూడా ఒక నీతి మార్గంలో నడవటానికి అనుకూలంగా ఉంది అని బాహ్య నీతిగా వేమన పద్యాన్ని మనం చెప్పుకుంచుకోవడం జరుగుతుంది. అయితే వేమన చెప్పింది బాహ్య నీతికి సంబంధించింది కాదు, లోపల అంతర్గత నీతికి సంబంధించింది అని ఈరోజు మనకి స్వామివారు తెలియజేయడం జరిగింది. అటువంటి ఈ లోపల విధానాన్ని మనం అర్థం చేసుకుంటే వేమన భగవాన్ చెప్పినటువంటి ప్రతి పద్యంలోనూ కూడా భగవద్గీతలో దేవాది దేవుడు చెప్పినటువంటి సారాంశమే ఇమిడి ఉండడం వల్ల వేమన చెప్పింది నీతి కాదు జ్ఞానము అని మనకి ఈరోజు అర్థమైంది. మరి మనకు అర్థమైనటువంటి సారాంశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాలన్నదే ప్రబోధ సేవా సమితి యొక్క ఉద్దేశం. ప్రబోధ సేవా సమితి అనేది ఒక ముఖ్యమైన బోధని సేవగా భావించి చేసే ఒక సమిష్టి, ఒక యంత్రాంగం. జ్ఞానం అనేది శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధ అనేది జ్ఞానం యొక్క విలువ తెలిసినప్పుడు మనకు పెరుగుతుంది.
మరి జ్ఞానం విలువ తెలిసిన వారందరికీ కూడా శ్రద్ధలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం బలమైనది. ఆధ్యాత్మికం ఏముంది, ఏదో గుడికెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అడ్డుపడి పెట్టి దేవుడిని కొలిపిస్తే అయిపోయింది. ఇది భక్తి ఎంతవరకు అంటే కొంతవరకు పనికొస్తుంది. ఇది ప్రబోధానంద యోగీశ్వర్ వారు చెప్పారు. ఇది ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా సత్యమే. ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో ఏది కూడా సంభవించదు. కర్మరీత్యా కొంతకాలం అయ్యేసరికి మనకు ఒక చదువు రావడం కానీ, ఒక ఉద్యోగం రావడం కానీ, ఒక రకంగా ఉన్నతి అనేది జరగడం కానీ జరుగుతుంది. అది శాశ్వతమా అంటే కాదు. ఒక మనిషికి ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, మధ్యలో అకాల మరణం పొందితే దూరం అయిపోతుంది. ఒకళ్ళు ఏ మరణం పొందకుండా తను ఉన్నా కూడా రిటైర్మెంట్ రోజైనా దాని నుంచి దూరం అవ్వాలి. హిందూ జ్ఞానం కాబట్టి శరీరంలో సారాంశమే దైవం. శరీరంలో సారాంశమే దైవం. దైవం ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి బయటకు పోయిందో దాని శరీరం అను శవం అంటున్నాం. అనుభవపూర్వకంగా మనం చూస్తున్నాం చాలా మంది విషయాల్లో. ఇలాగా పక్క వాళ్ళకి కష్టం వచ్చిందో, రోగం వచ్చిందో, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఇలా మాట్లాడుకోవడం కాదు. ఆ వచ్చింది ఒకరు పక్షవాతం వచ్చింది, కదలలేకపోతున్నాం. అందులో ఆత్మజ్ఞానం ఉంది, దైవాన్ని తెలుసుకునే విధానం ఉంది. ఎంతవరకు కదిలిన ఆ శరీరం ఈ రోజు నలుగురు ఎత్తితే గానీ ఎందుకు లేవలేకపోతుంది? అప్పుడు ఎలా లేచింది? అప్పుడు ఎందుకు మెలకుగా ఉంది? అప్పుడు ఎందుకు మాట్లాడింది? చేసేవారు మీరు కాదు అనే విషయం దాన్ని చూస్తే జ్ఞాపకం వస్తుంది. మరి ఎవరు చేస్తున్నారు? పోయినాడు ఎవడు రాత్రి. ఆ పోయినవాడు ఎవడు? ప్రతి శరీరంలోనూ ఉన్నాడు. నీ శరీరంలో అక్కడ పోయినవాడు ఇక్కడ ఉన్నాడు అని గుర్తు చేసుకోవాలి. అక్కడ వెళ్ళి మనం ఒకవేళ ఇక్కడ కూడా అదే విధంగా పోతే అక్కడ వాడి స్థితి ఏదో ఇక్కడ మన స్థితి ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటిలో ఉండే ఆధ్యాత్మికాన్ని పూర్వం ప్రజలు గ్రహించుకుని మర్చిపోయిన విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకునేవారు. ఇట్లా మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు నడిపిస్తున్నాడు అన్న విధానాన్ని మర్చిపోకుండా వాటిని చూసి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనికోసం ఆ కార్యక్రమాలు. ఈరోజు కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు ఆ పూర్వం ఉండే విధానాన్ని జ్ఞాపకం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా. అక్కడ ఏముందో తెలియనప్పుడు వెళ్ళి కూడా వ్యవహారికంగా ఉంటారు. అంటే తప్పు పట్టడం లేదు, కానీ అందులో అంతర్గత విధానం తెలియనప్పుడు వాళ్ళు బయట ఒక మాట రూపంలో పరామర్శ, ఒక ధైర్యం, ఒక సానుభూతి ప్రకటిస్తూ ఉండాలన్నమాట. కానీ అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఒక జ్ఞానం తెలిసిన జీవులుగా మన కర్తవ్యం. ఇది దేవుని విధానానికి దగ్గర చేసేదిగా ఉంటుంది. కాబట్టి మనందరికీ కూడా గమ్యం. అటువంటి గమ్యాన్ని ఈరోజు త్రైత సిద్ధాంత జ్ఞాన వెలుగులో మనందరం కూడా దర్శించాలి. అటువంటి జ్ఞాన విధానాన్ని ఈరోజు పద్యాల రూపంలో చెప్పినటువంటి వేమన యోగీశ్వర్లు మనం స్మరించుకునేటువంటి అవకాశం, ఆ వేమన యోగీశ్వర్లు మనందరం బయట ప్రపంచానికి ఒక దేవాది దేవుడిగా చాటి చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మనందరం కూడా ఈరోజు ఈ దివ్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవతోడైనటువంటి వేమన యోగీశ్వరుల పాదపద్మం నమస్కరిస్తూ, మరి గత సంవత్సరం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర గడ్డపై విజయనగరం టౌన్లో ఈ వేమన జయంతి వేడుకలు అన్నటువంటివి జరుపుకుంటూ ఉన్నాను. ఆ తరువాత తెలిసింది త్రైత సిద్ధాంతం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ద్వామిమౌ పురుషౌ లోకేక్షరక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే అన్నాడు. అక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు, ఒకడు క్షరుడు, ఇంకొకడు అక్షరుడు అని చెప్పాడు.
క్షరుడంటే నాశనమైనడు. ఈ నాశనమైన అన్నటువంటి విధానానికి వచ్చేసరికి మిగతా భగవద్గీతలో ఆ క్షరుడు అనేసరికి ఏమని రాశారంటే శరీరం కింద లెక్కెట్టుకోవడం అన్నటువంటిది జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి శ్లోకం ఏంటి? ద్వావిమో పురుషవు అన్నాడు. ఇద్దరు పురుషులు ఉన్నారు అన్నారు ఆయన. మరి శరీరము పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో నిర్మితమైనటువంటిది. ఇది ఏది? శరీరం అంటే ఇది స్త్రీతత్వాన్ని కలిగి ఉన్నది. అంటే ఈ రోజు త్రైత సిద్ధాంతం అన్నటువంటిది శ్రీకృష్ణ యథార్థ భావం. ఆ రోజు శ్రీకృష్ణ యథార్థ భావం ఈవేళ స్వామివారు విడమర్చి బయటికి చెబుతూ ఉన్నారే తప్ప అజ్ఞానంతో విఘ్నులు ఉన్నటువంటి మనము అది శాశ్వతమైనటువంటిది, నీ ఎంట వచ్చేది. కాబట్టి మన ఎంట వచ్చినటువంటి ఏ ధనమైతే ఉందో ఆ జ్ఞానధనము శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 100 గ్రంథాల రూపంలో మన ముందు ఉంచారు. మరి ఇందాక మేసార్ చెప్పినట్టు గ్రంథాలు ఉన్నాయి, అదే అంటారులే, అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లో ఏంటుంది? ఏదో ఉందంట. అంటే సభ్యులు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారు. శ్రీమత ఏకైక గురు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి త్రైత సిద్ధాంత ఆదికట్ట అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాదపద్మలకు నమస్కరిస్తూ వేమన భగవాన్ జయంతి కార్యక్రమంలో హాజరైన ప్రతి వ్యక్తికు, ప్రతి ధన్యులకు మా నమస్కారము. నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన యోగేశ్వరాయ మంగళం. శ్రీ వేమన భగవాన్ వేడుకలకి ఈరోజు మనకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర తూర్పు భారత సంక్షేమ సంఘం చైర్మన్ ఈరోజు మనందరం ఇక్కడ కలవడానికి ఒక ముఖ్య కారణం వేమన శ్రీ వేమన గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలో భాగస్వాములు అవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దంలో పుట్టారు అని ఒక్కొక్క వేరియంట్తో అంటాం. అది ఏ సెంచరీలో పుడితే ఏంటి, ఈరోజు ఈ సెంచరీలో మన యువతరానికి, పెద్దలకి ఒక మార్గదర్శకులకి ఎక్కడ చూసినా విశ్వదాభిరామ వినురవేమ అన్న ఒక పద్యాన్ని ఒక ట్రేడ్ మార్క్ చేసి నిజంగా ఆయన చెప్పిన సూక్తులు, ఆయన రచించిన రచనలు ఇవన్నీ కూడా ఈ రోజు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా స్మరించుకోవడమే కాదు, దాని అర్థం, దాని వేరే అర్థాలతో ఏ విధంగా నానార్థాలతో ఏ విధంగా మనం పాజిటివ్గా తీసుకొని ఈరోజు మన ఈ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవడం అనేది నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే
విశ్వదాభిరామ వినురవేమ అన్న వర్డ్ అంటే ప్రతిదీ నా గురించి కింద సార్ కూడా ఇదే సందర్భంలో చెప్పాను. నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర తూర్పుకాపు సంఘం చైర్మన్ పాల్వలస శిష్ణి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలు, యశస్విని మేడం గారు మరియు ఇతర పెద్దలు, జనులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే ప్రబోధనంద ఆశ్రమం వారు ఈ వేమన జయంతి వేడుకలు చేస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆల్రెడీ మన పెద్దలు మాట్లాడారండి. అలాగే నా యొక్క చిన్న విన్నపమేమనగా, మన ఇంట్లో పిల్లలకి అంటే చిన్నప్పుడు మనందరికీ వేమన శతకము అని ఏం పట్టుకుంది అన్నా? ఫుల్ ఫ్రంట్ తీసుకో. ధన్యవాదాలు మేడం. అలాగే ముద్దాడు మధు గారికి, భాస్కర్ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, అందరికీ కూడా ప్రభావం సేవా సమితి హిందూ జ్ఞానవేదిక తరపున ధన్యవాదాలు. యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. వెల్కమ్ సార్.
మేము ఏ కార్యక్రమం చేపట్టినా సరే అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మన మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. వేమన పద్యాలంటే బాల్యం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు తెలుగు సబ్జెక్టులో వేమన పద్యాలు అనేది ఒక మంచి సబ్జెక్ట్. చాలామందికి డిప్లొమాటిక్ వేదిక మంచిని 10 మందికి తెలియజేయడానికి భిన్నత్వంలో ఏకత్వం ఎలా చూడాలి, మనుషులందరూ సమానులు, ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ఆలోచించాలి అని అనేకమైన పద్యాలు రాసి మన తెలుగు సమాజానికి ఒక మంచి ఆదర్శంగా నిలిచినటువంటి వేమన్ గారి జన్మదిన వేడుకల్లో నన్ను భాగస్వామి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాతో పాటు సోదరిమణి జనసేన అధికార ప్రతినిధి యశస్వి గారు సుదీర్ఘకాలంగా విజయనగరంలో తనకంటూ ఒక ప్రత్యేక క్రియేట్ చేసుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజాసేవ చేసినటువంటి ఆవిడ కూడా పాల్గొనడం, మరి అలాగే మధు గారు, మరి అలాగే ఇదే వేదిక రెండోసారి రావడం. గతంలో కృష్ణాష్టమి రోజు మరి అదే అసోసియేషన్ అదే టీం ఈరోజు వేమన జన్మదిన వేడుక కూడా సెలబ్రేట్ చేయడం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఒక మహానీయుని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా పబ్లిక్ మళ్ళీ గుర్తు చేసుకొని మాట్లాడి చేసినటువంటి ప్రయత్నం అది. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకి ఇచ్చినటువంటి కోరిక ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వేమన పద్యాల వల్ల చాలామంది క్యారెక్టర్ మార్పులో కూడా వచ్చినటువంటి వేమన పద్యాలు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యంలో కూడా చాలా పెద్ద భావం ఉంటుంది, సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి గురించి మీరందరూ కూడా వేడుక చేయడం, సెలబ్రేట్ చేయడం ఖచ్చితంగా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా నేను భావిస్తూ, మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కృష్ణ మందిర్ సంస్థ ఏదైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చారు. నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వేమన గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు తక్కువే. మనకి గురజాల గారు మన విజయనగరానికి ఎంత గొప్ప, తెలుగు జాతికి కూడా వేమన గారు అంత గొప్ప. ఎందుకంటే భాషలోనే లిటరేచర్లోనే పబ్లిక్ని మోటివేట్ చేయగలుగుతాం. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే సరైనటువంటి భాష మనం చెప్పాల్సిన పరిస్థితి. అలాంటి వాడుక భాషలో అత్యున్నతమైన భావాన్ని ప్రజలకు చేరవేసినటువంటి వేమన గారి గురించి ఖచ్చితంగా మనందరం కూడా 10 మందికి తెలియజేయాలి. మరి అలాంటి ప్రయత్నం చేసినటువంటి కృష్ణ మందిర్ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మన మంత్రివర్గ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఎల్లప్పుడూ కూడా మీ అండదండలు ఈ దేవుడి కార్యక్రమానికి ఉండాలని సంస్థ తరఫున ఆశిస్తూ ఉన్నాం సార్. ఓకే. లేదు లేదు అటువంటి పని లేదు. డిజైన్ మరింకే చూడన్నా. దేవుని వివరంలో చెప్పిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులకు మూడు ఆత్మల వివరము మూడు యోగంలో తెలిపిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులకు తత్వ సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 వేమన భగవాన్ శ్రీ 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 వేమన యోగేశ్వరులకు విపుల శాస్త్రజ్ఞాని వేదాంగవదన భాషితుండు సత్య శాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చింత చేసి మృత్యు భయము తీర్చువచ్చున్నతాత్మను ముక్తిదాతయైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి అరుక నేర్ప దివ్య బోధ చేయుధి విశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జన్మమెత్తినట్టి సాధుమోరా తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్తం పూజయేత్ గురుం. మూఢులను జ్ఞానులను జయ బయల్పడిన ఓ గురురాయ ఇదే మా మనఃపూర్వక వందనం. మంగళం శివాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన యోగీశ్వరాయ మంగళం. రంగు రూపు వేపల
కలిగినటువంటి కర్పూరం అగ్నిచే ఏ విధంగా దహించవేయబడి శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధముగా రూపము, నామము, గుణములు కలిగినటువంటి జీవులైన నేను కూడా గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే నా సర్వకర్మలు కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేయుచున్నాను. ఒక స్లోగన్స్ మాత్రం చెప్పుకుంటూ స్వామిని కనపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అక్కలందరూ కూడా తినేశారు కాబట్టి ఆ జెండాలు ప్లకార్లు పట్టుకొని ఒక లైన్ అలా కొంతమంది వెళ్ళి ఆ లైన్ పెట్టండి. మూఢాకారాలను ఖండించిన వేమనకు జై వేమన, జై వేమన. వేమన్న పద్యాలు ఇలా గొప్ప ముత్యాలు, వేమన్న వాక్యాలు తలజారు రత్నాలు, వేమన్న తత్వాలు భలే మంచి గుప్తాలు, వేమన్న త్రైతాలు పరమందించు పత్తాలు, పరమందించు పత్తాలు. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. మోహమే జారంగ దాహమే తీరంగ, వాక్యమే వేగంగ వేమనై చేరంగ. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేమరెడ్డి వెలిసెనంట కులము గాని కులమునందే, ఎడ్డరెడ్డి కులము అదే తలలో నీవు చూసుకుంటే. ఏడు కొండలే దాటితే కొండ వీడు తగులుతుంది, గోడులన్నీ వీడి చూచితే పశ్చిమాన దొరుకుతుంది. ఊరకుండి ఊరుతుండే వాడేమోగా చింతాపల్లె, దరికసి పట్టాలని చూస్తే మొట్టమొదటి ఇల్లే. నామమే లేనోడే తన చిరునామా చెప్పాడంట, రూపమే లేకున్నా తన జ్ఞాన రూపాన్నిచ్చాడంట. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. నామమే జీవంగా ధామమే దైవంగా, జ్ఞానమే ధ్యేయంగా వేమనై చేరంగా. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేషధారి వేమారెడ్డి కాషాయాలు కట్టడంట, మిషమున్న పద్యాలనే కషాయంగా ఇస్తాడంట. వేద విద్య నేర్చినోళ్ళు వేశ్యలెంట తిరుగుతుంటే, వేదాంతాలు చెప్పే వేమన వీధులెంట తిరిగినంట. వేమనార్యుని కన్నా వేరే యోగి ఏడోరంట,
రాజయోగమందు వేమారెడ్డిని మించే రాజేడంట. వేమపత్రి చేదే అయిన రోగాలెన్నో కుదురునంట. వేమ పద్యం ఘాటైన మాయ రోగం కూల్చునంట. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేదమే వీడంగా యోగమే కూడంగా బోధనే చేయంగా వేమనై చేరంగా. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేములోరి పద్యం చూస్తే వేయి విధాలుంటాదంట. సాముగారి డీలు చేసి చూద్దామన్న తెలియదంట. వేముడిట్ట చెప్పేవన్నీ వివరమున్న వాక్యాలంట. వేముడట్ట పోయేదేమో వెర్రివోని వేషాలంట. పామరోళ్ళు పట్టాబోతే ప్రతిపక్షం అయ్యేనంట. జ్ఞానమందు పండిపోతే అందే మోక్షం తానేనంట. దేవుడే జీవుడల్లే మారు వేషం కట్టాడంట. దేవులాడి చూసుకుంటే వేమయ్యే భగవానుడంట. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. జీతమే పద్యంగా రాతలే గద్యంగా త్రైతమే తథ్యంగా వేమనై చేరంగా. వేమన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, వేమన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేమన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, వేమన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, వేమన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. యోగి వేమన యోగి వేమన యోగి వేమన, యోగి వేమన యోగి వేమన యోగి వేమన, యోగి వేమన యోగి వేమన యోగి వేమన, యోగి వేమన యోగి వేమన యోగి వేమన. సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు, సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు. కర్మ బంధములు విడిపించేవే యోగి వేమన తత్వాలు. మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన, పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన. మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన, పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన. యోగి వేమన యోగి వేమన యోగి వేమన, యోగి వేమన యోగి వేమన యోగి వేమన. తెలిపిన వేమయ్యకు కర్మయోగ వివరము తెలిపిన వేమయ్యకు, కర్మయోగ వివరము తెలిపిన వేమయ్యకు, భక్తి యోగ భావము తెలిపిన వేమయ్యకు, భక్తి యోగ భావము తెలిపిన వేమయ్యకు, గుణచక్ర రహస్యము తెలిపిన వేమయ్యకు, గుణచక్ర రహస్యము తెలిపిన వేమయ్యకు, కర్మ రహస్యము తెలిపిన వేమయ్యకు.
పరమాత్మకు వేమన భగవానికి వేమన భగవానికి సాకార భగవంతునికి విశ్వదాభిరామ విశ్వదాభిరామ జీవుడు మధ్యాత్మ అధర్మాలను ఖండించిన వేమయ్యకు అధర్మాలను ఖండించిన వేమయ్యకు మూఢాచారాలను ఖండించిన వేమయ్యకు మూఢాచారాలను ఖండించిన వేమయ్యకు తల్లి తండ్రి వివరం తెలిపిన వేమయ్యకు తల్లి తండ్రి వివరం తెలిపిన వేమయ్యకు మనసు యొక్క వివరం తెలిపిన వేమయ్యకు మనసు యొక్క వివరం తెలిపిన వేమయ్యకు సిద్ధాంతం తెలిపిన వేమయ్యకు పరమాత్మ ఆత్మ జీవాత్మ తెలిపిన వేమయ్యకు మూడు దైవం వేమనా కాలం వేమనా సాక్ష్యం వేమనా నిత్యం వేమనా దైవం వేమనా కాలం వేమనా సాక్ష్యం వేమనా నిత్యం వేమనా తనదిగా భావించు తనువుని తానని తలిచేనే జీవాత్మ తనువులు దాగున్న త్రైతమి తెలిపే వేమనై పరమాత్మ అహమనే మైకంలో మనసని మాయలు చిక్కెన జీవాత్మ అహమునే ఓడించే మనసునే బంధించే జ్ఞానమే వేమాత్మ లోకాన్ని కదిలించే కాలమే వేమనై వేమయ్య పద్యమై త్రైతాగ్య ఖడ్గమై బంధించే సంకెళ్ళు తెంపేసే వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు యోగి వేమన 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 జ్ఞానం వేమనా సత్యం వేమనా తత్వం వేమనా మోక్షం వేమనా జ్ఞానం వేమనా సత్యం వేమనా తత్వం వేమనా మోక్షం వేమనా గుణముల విడువక గురువుని తెలియక చీకటిలో జీవాత్మ గుణములు అణిచేసి జ్ఞానమే బోధించే వేమనై పరమాత్మ ఇహముల మునుగగ పరమునే మరువగ బాధలో జీవాత్మ వరములే ముడివేసి తత్వమే కూర్చిన వజ్రమే వేమాత్మ లోకాన్ని దాటించే తత్వమే బోధించి జీవాన్ని విడిపించే త్రైతాగ్ని రగిలించి మధ్యాత్మ తత్వాన్ని బోధించే వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు యోగి వేమన 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 సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు కర్మ బంధములు విడిపించేవే యోగి వేమన తత్వాలు మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన యోగి వేమన యోగి వేమన యోగి వేమన
వేమన యోగి వేమన సామ్రాజ్య చక్రవర్తికి యోగ సామ్రాజ్య చక్రవర్తికి యోగ సామ్రాజ్య చక్రవర్తికి జై జై వేమన జై జై వేమన జై జై వేమన శ్రీ వేమన భగవానికి శ్రీ వేమన భగవానికి సాకార భగవంతునికి సాకార భగవంతునికి నిరాకరణ జై జై వేమన శ్రీ వేమన భగవానికి శ్రీ వేమన భగవానికి శ్రీ వేమన భగవానికి వేమన్న పద్యాలు వేమన్న పద్యాలు అధర్మాలను ఖండించిన వేమయ్యకు అధర్మాలను ఖండించిన వేమయ్యకు మూఢాచారాలను ఖండించిన వేమయ్యకు మూఢాచారాలను ఖండించిన వేమయ్యకు తల్లి తండ్రి వివరం తెలిపిన వేమయ్యకు మనసు యొక్క వివరం తెలిపిన వేమయ్యకు మనసు యొక్క వివరం తెలిపిన వేమయ్యకు ద్వైత సిద్ధాంతం తెలిపిన వేమయ్యకు పరమాత్మ ఆత్మ జీవాత్మల వివరం తెలిపిన వేమయ్యకు పరమాత్మ ఆత్మ వివరం తెలిపిన వేమయ్యకు మూడు లోకముల వివరం తెలిపిన వేమయ్యకు మూడు లోకముల వివరం తెలిపిన వేమయ్యకు కర్మయోగ వివరం తెలిపిన వేమయ్యకు బ్రహ్మయోగ వివరం తెలిపిన వేమయ్యకు భక్తియోగ భావం తెలిపిన వేమయ్యకు అనగా అనగరాగము
వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమయ్యుండదా నగర ప్రజలకు విజ్ఞప్తి. ప్రైవేట్ సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం వారు నిర్వహిస్తున్న శ్రీ రామణ భగవాన్ జయంతి వేదికల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ రామణ భగవాన్ పనులకు ఊరి ఎదిగింపు కార్యక్రమం జరుగుతున్నది. కావున ప్రజలందరూ ఈ మహాచార్య యోగనాథులు శ్రీ రామణ భగవాన్ జ్ఞాన ఆశీస్సులు పొందగలరు చేస్తున్నాం. శ్రీ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా ఉప్పు కప్పు రప్పు ఒక్క పాలికనంద
ఎందుకు చేయకూడదు? ఎందుకంటే నిత్యం మా ఊళ్ళో భగవద్గీత శ్లోకాలు, వేమన గారి పద్యాలు చెబుతూనే ఉంటారు. అవునా, మంచిదే. కానీ అయ్యా, వేమన గారి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు తన వెనకున్న రహస్యం ఎవరికీ తెలియకుండా పోయింది. అదేంటది? అప్పుడు ఎప్పుడో చెప్తే ఇప్పటి వరకు ఆ భావం తెలియకుండా ఉంటుందా? అయ్యా, 1000 విధములమరు వేమన పద్యంబు లద్దమిచ్చువాని నరస జోడ జోడ జోడగలుగు జౌద్యమో జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు అన్నారు. అంటే వేమన పద్యములు చూసి ఎవరి లోకం వారుదన్న సూత్రం ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వాటి భావం తెలియచుండును. చాలా మంది వేమన పద్యాల్ని ప్రపంచ సంబంధంగానే అర్థం చేసుకుంటారు. కానీ ఆత్మజ్ఞానం తెలిసిన వారు వేమన యోగి చెప్పిన పద్యాలు ప్రపంచ సంబంధంగా అర్థం చేసుకోక వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. చోరులకు చోరులు వారికి వేమన యోగి పద్యాల్లో ఉన్న నిగూఢ అర్థం అనేది అర్థమవుతుంది. చాలా మంది వేమన పద్యాలను ప్రపంచ సంబంధంగా అర్థం కలిగి ఉంటారో వాళ్ళకే దాని నిజార్థం అర్థమవుతుందని వేమన యోగి ఎప్పుడో చెప్పాడయ్యా. అమ్మ, అదంతా మాకు తెలియదు. మేము అక్షర జ్ఞానం లేని వాళ్ళం. మాకన్నీ చెప్తున్న మా గురుగారి తీసుకువెళ్తాను, పదండి. సరే, పదండి. ఏమిటి సంశయము? చూడండి గురువు గారు, వీళ్ళెవరో వేమన గారి పద్యాలు ప్రచారం చేస్తున్నారట. మనిషికి చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నారు, కానీ ఏ విషయమో తెలియదు. మీరు ముందుకు రండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి అమ్మా, వేమన పద్యాలు వెనుక ఉన్న రహస్యం ఏమిటో? ఇప్పటి వరకు వేమన పద్యాల్లో ఉన్న అర్థము ప్రాపంచికంగానే చెప్పారు తప్ప ఆధ్యాత్మిక వివరము ఎవరూ చెప్పట్లేదు. ఎందుకు చెప్పలేదు? నేను చెబుతాను, మీరు అడగండి. అడగండి, అడగండి. దీంతో మా గురుగారు సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. అయితే ఒక పద్యం అడుగుతాను, దాని రహస్యం చెప్పండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం తెలియని వారు ఎవరైనా ఉంటారా? సరే గురుగారు, మీరు చెప్పండి చూద్దాం. ప్రతి జీవరాశి తల్లిదండ్రుల వారినే పుడుతున్నారు. వాళ్ళను మనము గౌరవించాలి. అలా లేని వారు పుట్టలోని చెదలు పుట్టి ఏ విధంగా చనిపోవునో అదే విధంగా ఉంటారు. ఇది దాని భావం. అలా అయితే నాకు జన్మనిచ్చిన తండ్రి కిరాతకుడు, తల్లి గయ్యాలి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద దయ గౌరవం చూపొచ్చునా? ఇదేంటిది, అయ్యి కొయ్యిలా తయారయ్యాడు. ఆ భావమే నిజమైతే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. మరి నేను ఎవరిని గౌరవించాలి? అదే నిజమైతే నన్ను కన్నది ఒకరైతే పెంచినది వేరొకరు. మరి ఏ తల్లిదండ్రులను దయ చూపాలి? నాకు తెలిసిన భావం నేను చెప్పానమ్మా. మీరు అనుకుంటే మీరు చెప్పండి. మీకులానే ప్రతి ఒక్కరూ శరీరాన్ని పుట్టించిన తల్లిదండ్రుల కోసం చెప్తున్నారు తప్ప శరీరంలో ఉన్న జీవాత్మను పుట్టించిన తల్లిదండ్రుల కోసము ఎవరూ చెప్పట్లేదు. జీవునికి తల్లిదండ్రులు ఎవరు? మరి సర్వ జీవరాశులకు శాశ్వతమైన తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళే ప్రకృతి పరమాత్మ. మనకి బయటికి కనిపించే తల్లిదండ్రులు ఈ జన్మకు మాత్రమే శాశ్వతం. ఈ జన్మలో ఒక తల్లి తండ్రి ఉంటే వేరే జన్మకి వేరే వేరే తల్లిదండ్రులు ఉంటారు. అంటే ఇక్కడ జన్మ మారుతూ ఉంటే తల్లిదండ్రులు అనేవారు మారుతూ ఉన్నారు. కానీ ఎప్పటికీ మారని శాశ్వతమైన తల్లి తండ్రి ఒకరున్నారు. వాళ్ళే ప్రకృతి పరమాత్మ. గురువు గారు, మీరు కూడా ఈ రోజు నుంచి ఈ వేమన పద్యాల్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చిన శిష్యులకి మీకు ఇంకా అవకాశం ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి దాని యొక్క నిగూఢమైన భావాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ మా నుంచి మాకు మీరు ఇచ్చిన బహుమతి అన్నమాట. నమస్కారం. చూడండి చూడండి. జ్ఞాన ధర్మ ప్రదాతకు, సంచలనాత్మక రచయితకు, తత్వ సామ్రాజ్య చక్రవర్తికి, మాలినవరము తెలిపిన భగవానుడికి, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు, శ్రీ
సూర్యుడు బ్రహ్మ తేజవదన భాషితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ శిష్యగణము పైన చింత చేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ గృహ మీద వాణి చెలువార భక్తుల ఆత్మబోధకరు కనరువాడు ముక్తిదాతలైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చినరుక నేర్ప దివ్య బోధ చేయు దివిసారదుడైన శ్రీ ప్రబోధ గురిని చేరికొల్తూ పాప భారమవని పాపంగా తలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురిని చేరికొల్తూ ఓం వందే గురునాం శరణారవిందే సందర్శత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏతాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోపరతరం నాస్తి తస్మాస్తం పూజయేత్ గురుం. సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ శ్రీ
వాసన కలిగినటువంటి కర్పూర హారతి ఏ విధంగా శూన్యంలో ఐక్యమైపోతున్నదో అదే విధంగా రూపము గుణములు కర్మలు కలిగినటువంటి జీవునైనా నేను కూడా గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే నా యొక్క సర్వకర్మలు కాల్చివేసుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను.